నమస్తే, నేను ప్రశాంత్. ఈ రోజుల్లో శాటిలైట్ లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎంత లేట్గా వస్తుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. సో శాటిలైట్ లేకపోతే అసలు పనులే జరగవు. శాటిలైట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకైతే తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో ఉన్న పలంగా శాటిలైట్లు ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇతర దేశాల వాళ్ళు మన శాటిలైట్ని హైజాక్ చేస్తే పరిస్థితి ఏంటి? అలా చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తే మరి భారతదేశం మరి ఎలా రియాక్ట్ అవుతుంది, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం, రాబోయే రోజుల్లో ఈ శాటిలైట్లన్నీ ఆగిపోతే పరిస్థితి ఏంటి? మన భారతదేశం దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? సో ఇప్పుడు మనకు శాటిలైట్ అంటేనే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటిది శాటిలైట్ ఒక ఉన్న పరంగా ఆగిపోతే పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మనకి కక్షలో ఉంటాయి కదండి శాటిలైట్స్, మనం ప్రవేశపెట్టి ఉంటాం కదా. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఒక 100 శాటిలైట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు శాటిలైట్స్ ఆగిపోతే కనుకైతే మనది శాటిలైట్ యుగం. ఇప్పుడు మన కమ్యూనికేషన్ మొత్తం దెబ్బతింటుంది, అంతే కదా. ఇప్పుడు శాటిలైట్ని ఎవరైనా హైజాక్ చేశారు అనుకుందాం, లేదు దాన్ని ఏదైనా టెక్నికల్గా దాన్ని ఆపేస్తే, ఇప్పుడు ఆ మధ్యన ఎలన్ మస్క్ది అతని ఉపగ్రహాలు వచ్చాయి కక్షలోకి అన్నారు. తర్వాత మన పొరుగు దేశం నుంచి వచ్చిన ఒక ఉపగ్రహం 1 కిలోమీటర్ దూరంలో వచ్చింది అని. సో దీనికి సంబంధించి ఏం చేయాలి, ఇట్లా మరి ఈ వ్యవస్థని మార్చాలి అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, అంటే ఎంత రేంజ్లో ఉంటాయి అవి అలాంటివి ఒక ఉపగ్రహాలు తయారు చేస్తారట. అంటే 270 కోట్లతోటి ఒక 50 తయారు చేసి కక్షలోకి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవి ఏం చేస్తాయి, ఆల్రెడీ ఉన్న ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇవి వాటిని ఆ ప్రమాదం నుంచి వాటిని రక్షిస్తాయి. అంటే ఇండికేట్ చేస్తాయి, ఇగో ఫలానా చోట నుంచి మీకు వస్తుంది, ఫలానా వైపు నుంచి వస్తుంది. మనం సినిమాల్లో చూస్తుంటాం కదండి. మామూలుగా కూడా ఇప్పుడు మనం కంప్యూటర్ ఇప్పుడు అందరికీ అలవాటు కాబట్టి మీకు గేమింగ్లో కూడా తెలుస్తాయి ఇలాంటివి, హౌ టు ఎస్కేప్ అనేది. అట్లా అవి ఎస్కేప్ చేయడానికి అవకాశం కలిగిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉపగ్రహాలు మనకి మీకు అలా చూసుకుంటేట చైనాతోటి మనం 70 ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, మనం యుద్ధాలు చేస్తాం వాళ్ళతోటి. అయినా కూడా టెక్నికల్గా చూసుకుంటే చైనా మనకంటే ముందంజలో ఉంది. వాళ్ళ దగ్గర 930 ఉపగ్రహాలు ఉన్నాయి ఏకంగా. మన దగ్గర భారతదేశంలో 100 ఉన్నాయి. అలా చూసుకుంటే పాకిస్తాన్కి 10 ఎన్నో ఉన్నట్టున్నాయి. సో మనం వీటిని ఈ స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ కేంద్ర ప్రభుత్వం టైఅప్ అయ్యి ఈ సంస్థలు ఉన్నాయి కదా మనకి, ఆ సంస్థల ద్వారా వాటిని ఇంకా ఎక్కువ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీకు లైట్ వెయిట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం రేంజింగ్ ఎక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ అవ్వాలి, చాలా ఎక్యురేట్గా ఉండాలి, చాలా ఉంటాయి కదా. అంటే మనకంత అంశం మీద నాలెడ్జ్ లేదు, కానీ ఉన్నంతలో మనకు అర్థమయ్యేది అది. సో ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మనకి ఆపరేషన్ సింధూర్ అప్పుడు 400 మంది శాస్త్రవేత్తలట, అంటే ఏం జరుగుతోంది ఏంటి ఎప్పటికప్పుడు ఎక్యురేట్గా సమాచారం సేకరించి అందించారు. అంటే ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలకి అలాంటి వాళ్ళకి సాధ్యమవుతాయి, మీకు నాకు అవ్వవు కదా, బికాజ్ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి యుగం ఎట్లా తయారైపోయిందంటేనండి, ఆధునిక యుగం, మనం అన్నీ కూడా మనకి అన్ని చిటికలో అయిపోవాలి. చిటిక కూడా ఇంకా ఎక్కువేమో, ఆ చిటిక వేసేంత టైం కూడా మనం ఇవ్వట్లే ఎవరికి. సో అంత ఫాస్ట్గా ఉన్నారు అందరూ, మంచి కావచ్చు చెడు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, మామూలు పనులు కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్ కావచ్చు. మనందరం చూడండి, ఒక్క నిమిషం మనకి నెట్ రాకపోతే గిజ 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 ఆడిపోతాం కదా అందరూ కూడా. అసలు ఏంటి ఏమైపోయింది. అదే మీకు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అది పట్టించుకునే తీరుబడి కూడా ఎవరికి ఉండదు. అప్పుడు ఎవడో అయిందా ఓకే ఎప్పుడు అంటావు, అంతే చాలా కూల్గా. అదే నెట్ రాకపోతే మీకు ఎప్పటి నుంచి రావట్లేదు, మీకు టీవీ రావట్లేదా, మీకు ఫోన్ లేదా, మీకు ఇంటర్నెట్ రావట్లేదా, ఓ 100 ఫోన్లు ఈలోగా, లేదా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేయడం. అది కూడా మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. బాడీని మించి మీ గుండె కావాలా ఫోన్ కావాలా అంటే నాకు ముందు ఫోనే కావాలి, నాకు ముందు నెట్టే కావాలి. గుండె ఎలాగా కొట్టుకుంటుంది, ఫోన్ వచ్చేస్తే గుండె ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది, అలా అయిపోయింది. అవునా కదా. ఇప్పుడు అలా చిన్న పిల్లల్నే మనం చూస్తున్నాం, ఎన్నో వీడియోస్ చూస్తున్నామండి. పిల్లలు ఎంత మారామంటే ఫోన్ ఇవ్వకపోతే భోజనం చేయట్లే, ఫోన్ తీసుకుని లాగి విసిరి కొడుతున్నారు మాట వినకపోతే. అసలు చాలా కష్టంగా ఉంది. అంటే మనం మొన్న ఒక ఏమంటారు, ఒక జోక్ అంటే జోక్ కాదు,
జోక్ లాంటి బాధాకరమైన ఒక విషయం. దొంగలు ఇది పుస్తకం చచ్చిపోయింది, పుస్తకాన్ని చంపేశారు. ఎవరు డిటెక్టివ్ వచ్చాడనమాట, వచ్చి ఎవరు ఖూనీ చేశారని చూస్తే ఫోన్. అంటే వినటానికి చాలా సరదాగా ఉంది కానీ బాధాకరం. అంటే చదవటం మానేస్తాం మనం. మనకి ఇంటర్నెట్ వచ్చాక, ఫోన్ వచ్చాక మనం పుస్తకాలు ఎవరు చదువుతున్నారు, ఎవరికి టైం ఉంది? అంటే ప్రతి అప్డేట్ ఫోన్లో వచ్చేస్తుంది, మీకు స్ప్లిట్ సెకండ్లో వస్తుంది, మీరు తెలిసేసుకోవాలి. అది కూడా మీకు అంటే అందరూ అలా లేరు, కొంతమంది యువత సినిమాలు లేకపోతే ఇప్పుడు ప్రతివాడికి ఏంటంటే గాసిప్స్ మరీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఏమంటారు అక్రమ సంబంధాలు, లేదా వాడు ఎవరినో పొడి చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి ఎవరినో పొడి చేసింది, లేకపోతే ఈ అమ్మాయి ఎవరితోటో వెళ్ళిపోయింది, భర్తను చంపేసింది. అసలు ఇవి తప్ప మీరు న్యూస్ చూస్తే ఎక్కువ అంటే 70% అవే మనని ఆక్యుపై చేస్తున్నాయి. మంచి న్యూస్లు మీరు మాట్లాడినా వేసినా కూడా ఎవరికి అక్కర్లా. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఇందులో కనుక చూసుకున్నామంటేనండి, ఇప్పుడు ఏంటంటే వీటితో పాటు భూమి మీద మీకు టెలిస్కోపుల వ్యవస్థని ఏర్పాటు చేయాలట. దీనికోసం ఇస్రో కెపాసిటీ బిల్డింగ్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు అనమాట. అంటే 24 గంటలు కక్షలో జరిగే పరిణామాలను ట్రాక్ చేసి అలాంటి వాటిని వెల్లడించే వ్యవస్థలు మన వద్ద ఇంకా లేవంటున్నారు ఆయన. కొన్ని స్టార్టప్లు ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నట్టుగా చెప్పారట. సో అంటే ఇప్పుడు చూశారు కదా, దీని మీద ఇంకా చాలా జరగాలి. మనం అనుకుంటున్నాము మనం చాలా హైటెక్లో ఉన్నాము, మనం చాలా చేసేసాము, మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం. కాదు, అంటే ఇంకా మనం చాలా డెవలప్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మనకి ఈ వీసాల గోళలు వచ్చి, అమెరికా వీసాలు, నిన్న ట్రంప్ H1B $1,00,000 ఫీజు అనగానే అందరూ భయపడిపోయారు. అంటే రాను రాను ఇంజనీర్స్ అనేవాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. ₹1,00,000 పెట్టుకుని మీరు ఎక్కడ వెళ్తారు? 88 లక్షలు ఎంతో అవుతుంది వీసా. అయితే అది 1 టైం అని చెప్పాడు, జీవితకాలానికి 88 లక్షలు అన్నాడు. అయినా కూడా మనం బిగినింగ్లో అంత పెట్టుకుని ఎక్కడ వెళ్తాం అంటే జనరల్గా చెప్తున్నా. దీనివల్ల మనకి వలసలు తగ్గిపోతాయి, మేధో వలసలు తగ్గిపోయి వాళ్ళు ఇక్కడ దేశంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశాలు ఎక్కువ వస్తాయి. దానివల్ల మన దేశం అభివృద్ధి చెందడానికి, సాంకేతికంగా మనం పురోభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. అది అక్కడ. సో అంటే ఒక మంచి ఒక చెడు, ఒక చెడు ఒక మంచి. కాబట్టి అంటే మొన్న ఒక రకంగా చెప్పాడు ట్రంప్, ఈ 4 రోజుల్లో 40 రకాలుగా ప్రజలు ఆందోళన చెందారు. అంటే 1 lakh అనగానే మొత్తం కంపెనీలన్నీ కూడా వాళ్ళ ఉద్యోగస్తులు వెనక్కి వచ్చేయమన్నారు. ఆ తర్వాత $1,00,000 ఫస్ట్ టైం అన్నట్టుగా అనుకున్నారు, అంటే జస్ట్ ఫర్ H1B వీసా అప్లై కానీ. అది అయ్యాక ఏం చెప్పారు, ఇంతకు ముందు వాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి అన్నాడు ట్రంప్. మళ్ళీ ఏమన్నాడు, ఇది జీవితకాలానికిను ఈ $1,00,000 అన్నాడు. అంటే ఇట్లా మార్పులు వస్తూ ఉండడం వల్ల ఆ కన్ఫ్యూజన్స్ అంతా మారిపోతున్నాయి. సో ఏది ఏమైనా ఇవాళ చాలామంది మీరు కనుక గమనిస్తే US నుంచి మీకు తిరిగి రావడం ఎక్కువైపోయింది. అవును, మీరు గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నారు, దిస్ ఈజ్ ద కంఫర్ట్ జోన్ అనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని వాళ్ళు కంఫర్ట్ జోన్గా భావిస్తున్నారు అన్ని రకాలుగా. వాళ్ళు ఇక్కడ ఒకవేళ వ్యాపారం పెట్టుకుంటామన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి చాలా రాయితీలు ఇస్తారు. ప్లస్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ పెద్ద పెద్ద హౌసులు కొనుక్కోవచ్చు. డ్రైవర్ వస్తాడు, పని మనుషులు వస్తారు, నాని వస్తుంది, వంట మనుషులు ఉంటారు. అంటే అక్కడ వాళ్ళు చేసుకునే పనులన్నీ ఇక్కడ ఒక $1,00,000 దే కెన్ గెట్ ఎవ్రీబడి. మీరు కావాలంటే గమనించుకోండి. అంటే దానివల్ల ఒక రకంగా మంచే. అంటే మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. సో ఈ శాటిలైట్ యుగంలో ఇలా ఆ చిన్న చిన్న వాటిని తయారు చేసి ఇప్పుడు ఒక 50 వాటిని వదలటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ గబుక్కున ఏదైనా ఒక శత్రు దేశం మన మీదకి ఏదైనా పంపించినా కూడా దాన్ని మనం తిప్పి కొట్టగలిగే ఒక సామర్థ్యాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇంకా మనం ఏమనాలి, సాంకేతికంగా ఇంకా మనం అభివృద్ధి చెందాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం.